నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అన్నారు. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఎదురయ్యే సందేహాలకు సమాధానాల కోసం ఎంతో శ్రద్ధగా అందరూ మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అమరావతి సిద్ధాంతి, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి ప్రణతి రాస్తున్నారు. గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా ఇంట్లోకి గోమాతను తీసుకెళ్లాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గృహప్రవేశం అనేటువంటిది చాలా గొప్ప విశిష్టవంతమైనటువంటి సంప్రదాయ ప్రక్రియ. గృహాన్ని ప్రసాదించేది పరమేశ్వరుడు. ఆ గృహంలో అందరూ ఆనందంగా జీవితాన్ని గడపడానికి సహకరించేది గృహిణి తత్వంలో విరాజిల్లేటువంటి లక్ష్మీప్రద తత్వం. అందుచేతనే గృహప్రవేశ సందర్భంలో సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను తప్పనిసరిగా ప్రవేశపెట్టిన తదుపరే మనం గృహప్రవేశం చేయాలి అన్నది శాస్త్రం. అయితే అపార్ట్మెంట్ల విషయంలో మాత్రం ఇది కుదరని పరిస్థితి ఏర్పడింది. అందుచేత మంత్రోచ్చరణతో వెండి ఆవు దూడ కలిసి ఉన్నది ఒక వెండి ప్లేటులో పెట్టుకొని ఆ దంపతులు ఇరువురు కూడాను గృహప్రవేశ సమయంలో గోమాతను ఆ విధంగా అర్చన చేసినట్టుగా భావన చేసి లోపలికి తీసుకుని వెళ్ళవచ్చు. అయితే సహజ సిద్ధమైనటువంటి గోవును మాత్రం ఆ ఇంటి ప్రాంగణం ముందు భాగాన కట్టివేసి చక్కటి ఆహార పదార్థాన్ని ఈ యొక్క గృహప్రవేశం చేసే దంపతులు ఇరువురు కూడా ప్రదక్షిణం చేసి గోమాతకు తినిపించాలి. అలా చేసినట్లయితే ఆ గోమాలక్ష్మి యొక్క అనుగ్రహం ఈ గృహం కట్టుకున్న వారిపై ప్రసరింపజేయబడుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధితో వాళ్ళు తులతూగడానికి ఆస్కారం ఉంటుంది. గోవులో విశిష్టవంతమైనటువంటి దేవతా స్వరూపాలు ఉన్నాయి కాబట్టే ప్రతినిత్యం కూడాను అసలు గృహం అన్న తర్వాత గోసేవ చేయండి అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. గంగ, గోవు, గాయత్రి ఈ మూడు కూడా చాలా విశిష్టవంతమైనటువంటివి కాబట్టి వీటి యొక్క ప్రభావం ఆ గృహం మీద లక్ష్మీ స్వరూప కళతో విరాజిల్లుతూ ఐశ్వర్యయుక్తమైనటువంటి అభివృద్ధి పథంలోకి ఆ గృహ యజమాని, వారి పిల్లలు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యాలతో తులతూగటానికి ఈ గోమాత తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే గృహప్రవేశం చేసిన తర్వాత కూడాను ఆవు యొక్క పేడ, ఆవు యొక్క అమోఘవంతమైనటువంటి ఆ యొక్క అమృతతత్వంతో కూడినటువంటి ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసరింపచేసేటువంటి మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి వీటన్నిటినీ కూడా గృహప్రవేశమైన తర్వాత పూజలలో పంచగవ్యోపాసన తత్వరీత్యా ఉపయోగిస్తారు. ఎప్పుడైతే పంచగవ్యోపాసన చేశాడో ఈ ఇంటి యజమాని అతనికి ఐశ్వర్యం వచ్చినట్టే.
అందుచేత గోవుకి ఇంత విశిష్టతత్వం ఉంది కాబట్టే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గోసేవ చేయటం, గోవుని ఆరాధించడం, గోపేడతో ఇంటి ముంగిట చక్కగా అలికి ముగ్గు వేయటం, ఏదైనా పుణ్య కార్యక్రమాలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కూడా గోపేడతో పూజా మందిరంలో చక్కగా అలికి ముగ్గు పెట్టి తరువాతనే ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం సనాతన సంప్రదాయ రీత్యా ఇంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఆ గోమాతకు ప్రసాదించారు. కాబట్టి అసలు ఎన్ని యజ్ఞాలు చేసినా కలగని సత్ఫలితం కేవలం గోసేవ వల్లనే లభ్యపడుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. అందుచేత గృహప్రవేశరీత్యా గోవుని ఇంటిలోనికి తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా తీసుకొచ్చి చేయటమే ఉత్తమోత్తమ మార్గం. అలా కుదరని పక్షాన ఈ పద్ధతిని ఆచరించి చక్కగా యోగవంతమైనటువంటి జీవితాన్ని సాగించవచ్చు. మరో రెండవ సందేహం చూద్దామండి. కార్తీక్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు, ప్రయాణ సమయంలో జపం చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జపాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి పైకి జపించేది, రెండవది ఇతరులకి వినపడకుండా జపించేది, మూడవది మానసిక జపం. ఈ సోహం తత్వంలో ఏ వ్యక్తి అయితే అనుక్షణం కూడాను మానసిక జపం చేస్తాడో వారి జీవితాల్లో ఆనంద వెలుగులు విరాజిల్లుతాయి అని శాస్త్రం. జపం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది మానవాళికి. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మరి హడావిడిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడది. తీర్థయాత్రకు వెళ్ళాలంటే మరి త్వరగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంట్లో పెరుగు తినేసి కొద్దిగా నోట్లో వేసుకొని తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు అయ్యో ఇవాళ జపం చేసుకోలేదే అని చెప్పేసి కించిత్తు మానసిక ఆవేదన కలుగుతుంది ప్రతినిత్యం కూడా జపతపాదులు నిర్వహించేటువంటి వ్యక్తులకి. వాళ్ళు తాము ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వాహనంలో కూర్చొనే మానసిక జపం చేసుకుంటారు. ఇలా మానసిక జపం చేసుకోవాలి, అంతేగాని బయటికి వినబడేటట్టుగా జపం చేయకూడదు. మానసిక జపాన్ని మించింది మరొకటి లేదు కదా. అలా మానసిక జపం చేస్తూ ప్రయాణంలో గనక పయనించినట్లయితే ఎటువంటి ఉపద్రవాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేటువంటి ప్రక్రియ మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కనిపిస్తుంది. అసలు మనం ప్రయాణానికి బయలుదేరేటప్పుడే విఘ్నేశ్వర అవిఘ్నమస్తును ఆపదాం అభాత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం అని చెప్పేసో, జై హనుమాన్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచిన సంధాన వాళ్ళు భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఆ యొక్క ప్రయాణ సౌధవాన్ని ఎక్కడం జరుగుతుంది. ఇక కుదరినప్పుడు ఇంట్లో జపాలు కుదరలేదు, ప్రయాణానికి వెళ్ళాలి, టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ప్రయాణంలో మానసిక జపాన్ని మించింది మరొకటి లేదు. అది సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అలా చేయటం వల్ల ఏ తప్పు లేదు. మరో ఉత్తరం చూద్దామండి. బాపట్ల నుంచి గుణశేఖర్ రాస్తున్నారు, నిప్పును నోటితో ఊది ఆర్పకూడదంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అగ్ని పురాణ రీత్యా ఈ శరీరంలో కూడా అగ్ని ఉంది. అగ్ని లేకుండా ఏది కూడాను కుదరదు. సాక్షాత్తు సూర్య భగవానుడు అగ్నిగోళంగా చెప్తాం. ప్రత్యక్ష సాక్షిభూత దైవం ఆయన. ఆయన్ని ధ్యానం చేస్తూ కూడా అర్ఘ్యప్రదానం ఇస్తాం. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయురవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర ఉపధృత శంఖచక్ర అంటూ
అలా అర్ఘ్యప్రదానం ఇచ్చేటువంటి ప్రక్రియ వలన అగ్నిగోళ తత్వరీత్యా ఆ పరమాత్ముడు ఎప్పుడు ఎండ ఇవ్వాలి, ఎప్పుడు వేడి ఇవ్వాలి, ఎప్పుడు చల్లదనం ఇవ్వాలి, ఎప్పుడు వర్షం కురిపించాలి ఆ పరమాత్మకే తెలుసు. అటువంటి అగ్నిస్వరూపమే సాక్షాత్తు మనం ఇళ్లల్లో అగ్నిదేవుని యొక్క స్వరూపం. అటువంటి అగ్నిదేవుణ్ణి మనం నోటితో ఊదకూడదు. నోటితో ఊదినట్లయితే అపవిత్ర లక్షణం వచ్చినట్లే, ఆ స్వామికి చక్కటి సేవ చేసినట్టు లెక్క కాదు. అందుకే నిప్పును నోటితో ఊదరాదు. అలాగే దేవునికి అర్చన చేసేటప్పుడు సాంబ్రాణ కడ్డీలు మనం వెలిగిస్తాం. వెలిగించినప్పుడు ఇలా ఇలా అంటాం తప్పితే ఫు ఫు అని చెప్పేసి నోటితో ఊదాం. నోటితో ఊదితే అది అపవిత్రమవుతుంది, ఎంగిలి అంటారు. అందుచేతనే భగవంతునికి పాలు కాగబెట్టినవి మనం గ్లాసులో పోసేటప్పుడు కూడా మీగడ కట్టినప్పుడు ఊదకూడదు. అని ఊది పాలు గ్లాసులో పోసి దేవుడికి తీసుకెళ్ళి నైవేద్యం చేయకూడదు. అది ఎంగిలి పెట్టినట్టు లెక్క, అపవిత్రం అవుతుంది. అందుచేత నిప్పును నోటితో ఊదరాదు అని చెప్పేసి శాస్త్రం. పూర్వకాలంలో కట్టెల పొయ్యిలు ఉండేవి, పొడుగాటి గొట్టం ఉండేది. ఆ గొట్టం పట్టుకొని అని ఊదేవాళ్ళు తప్పితే ఊరికే అక్కడ వెళ్ళి అని ఊదేవాళ్ళు కాదు. అది అపవిత్రం అవుతుందని వాళ్ళకి తెలుసు. మన అమ్మమ్మలకు నాయనమ్మలకి ఆహా అద్భుతవంతమైన సాంప్రదాయం, అవన్నీ మర్చిపోతున్నాం ఇప్పుడు. అగ్నిదేవునికి ఎంత విశేషవంతమైన ప్రాధాన్యత ఉందంటే, మనం అన్నం వండినప్పుడు దానిలో 2 మెతుకులు తీసి మొట్టమొదటిసారిగా ఆ అగ్నిదేవునికి సమర్పించే తర్వాత మనం భోజనం చేయాలని శాస్త్రం. అలా గనక చేసినట్లయితే మనకి ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణంతో హాయిగా సంతృష్టికరమైనటువంటి జీర్ణక్రియ ఉంటుంది అని. ఇవన్నీ మర్చిపోబట్టే ఈనాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, విపరీతమైన విపత్కరమైనటువంటి జీర్ణకోశ సంబంధమైన లక్షణాలు వస్తున్నాయి. మనం ఎప్పుడైతే భగవంతుని ఆరాధనలో ప్రతిదీ కూడా అనుసంధానం చేస్తామో భక్తి భావన స్ఫూర్తితో, అసలు భక్తి టీవీ పెట్టిందే అందుకు కదా. ఏ వ్యక్తి అయితే భక్తి భావన స్ఫూర్తితో తన జీవితాన్ని నడుస్తూ తన గమనాన్ని సాగిస్తాడో అనుక్షణం అతడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అని చెప్పేసి చెప్పడానికి. అందుచేత ఇక్కడ భక్తి అనే తత్వం తినేటువంటి తిండి దగ్గర నుంచి పడుకునేటువంటి నిద్ర వరకు కూడాను భక్తి పారవస్య లక్షణంతోనే జీవితాన్ని గడపాలి. అందుకే అగ్నిని నోటితో ఊదకండి. అగ్నిదేవుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపానికి మనం నిత్యం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి సుమా అని చెప్పటమే దీనిలో పరమార్థం. మరి ఉత్తరం చూద్దామండి. తెనాలి నుంచి కళ్యాణ్ రాస్తున్నారు. జాగరణ ఉపవాసం చేయటం వలన పుణ్యం వస్తుందా వివరించండి అంటూ రాస్తున్నారు. మనం చేసేటువంటి సత్కర్మల యొక్క ప్రభావ రీత్యా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి మనం పయనించినట్లయితే అది పుణ్యం. నిత్యము కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతుంటే అది పాపం. వాడు ఎంత పాపం చేశాడో ఎన్ని కష్టాలు పడుతున్నారంటారు. పుణ్యానికి పాపానికి ఇక్కడ మనమే బేరీజు వేసుకోవచ్చు. అందుచేత మనం కష్టాల కడలిలో ఉన్నప్పుడు అయా నువ్వు తప్పనిసరిగా ఆ ఉపవాసం ఉండి ఆ జాగరణ కనుక చేస్తున్నట్లయితే నీ దుఃఖం పటాపంచలైపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తారు పెద్దలు. అందుచేత ఉపవాసం అనేటువంటిది పెట్టారు. నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటున్నానండి ఆ స్వామివారి అనుగ్రహం కోసం అంటారు. ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నానండి అంటారు. కార్తీక మాసం వచ్చిందంటే నిత్యం కూడా ఉపవాసం ఉంటున్నానండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో చక్కగా భోజనం చేస్తానండి, నక్తాలు ఉంటున్నానండి అని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఈ ఉపవాస ప్రక్రియ యొక్క ప్రభావం ఏమిటి అంటే
శరీరానికి తేజోవంతమైన భక్తి భావన స్ఫూర్తిని ప్రసరింపచేయటానికి అని. ఒక విద్యుత్ అయస్కాంత శక్తి పుంజం భక్తి అనేది. ఆ భావన పరంపర ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అనిర్వచనీయమైనటువంటి వాగ్దేవీకరణ వస్తుంది. అనిర్వచనీయమైనటువంటి జీవన సార లక్షణాలన్నీ గ్రహించగలుగుతాం. ఇక్కడ వయసుతో సంబంధం లేదండి. వయసు అండి, ఆయన చిన్నవాడండి అంటే ఎట్లా? ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. ఆయన వయసుతో నిమిత్తం ఏమిటండి? 16 సంవత్సరాలు రాగానే ఆయన సకల విద్యాకోవిదుడై మనందరికీ కూడా అద్భుతవంతమైనటువంటి శాస్త్రాన్ని అందించారు. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, శాస్త్రాల్ని అధ్యయనం చేయటానికి చెప్పడానికి కూడా. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటి? ఉపవాసంలో భగవంతుని చేరువగా మనస్సును తీసుకువెళ్ళటం ఉపవాస పరమార్థం. జాగరణ ఎందుకు చేస్తాం? ఈ శరీరం శాశ్వతం కాదు. ఎప్పుడూ భగవద్ధ్యానంలో జాగరూకుడువై ఉన్నట్లయితే భగవంతుని త్వరగా చేరుకోవటానికి ఆస్కారం ఉంటుంది. నీ జీవన గమనంలో అపశృతులు లేకుండా చేసే ఆశుతోషుడు అనుక్షణం కూడా రక్షిస్తూ ఉంటాడు కంటికి రెప్పలా అని చెప్పేసి. భగవంతుడు ఎంత విచిత్రమైన శరీరాన్ని ఇచ్చాడండి మనకి, అద్భుతవంతమైనది. కంటి రెప్పలు చూడండి, వాటికి చిన్ని ఈ రెప్పలకి చిన్ని వెంట్రుకలు ఇచ్చాడు. ఏ కాస్త ఇది వచ్చినా వెంటనే ఆడతాయి అవి, దాంట్లోకి పోకుండా అలా రక్షిస్తాడు భగవంతుడు. ఉపవాసం ఉన్నవాడికి, జాగరణ చేసేవాడికి ముఖ్యమైన పుణ్య రోజుల్లో. కర్మ విధ్వంసనకి కూడా ఈ ఉపవాసాలు జాగరణలు సహకరిస్తాయి. ఇదే మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగి ఉన్న అద్భుతవంతమైనటువంటి కార్యాచరణ ప్రక్రియ. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. దీంట్లో కులమత భేదాలు లేవు, వయపరిమాణాలు లేవు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి భేదం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. దుర్గా పొన్నూరు నుంచి రాస్తున్నారు. బిల్వదళాలు, తులసి దళాలు పూజ చేసిన తర్వాత కడిగి మళ్ళీ వాడవచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బిల్వదళం సాక్షాత్తు లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. తులసి దళం సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఈ 2 దళాలు మనం కోసి ఎండిపోయినప్పటికీ కూడాను పూజలో వాడవచ్చు. కానీ వీటిని పూజ చేసిన తర్వాత కడిగి మరలా పూజ చేసినట్లయితే ఫలితం ఉండదు. ఎప్పుడూ కూడా ఒకసారి పూజకు నోచుకున్నటువంటి ఆ దళ ప్రభావం మరలా మర్నాడు పని చేయదు సుమా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే చెట్టు నుంచి కోసి బిల్వపత్రాల్ని అలా గనక ఉంచినట్లయితే వారం రోజుల వరకు వాడవచ్చు. తులసి దళాల్ని కూడా అంతే. 1,00,000 బిల్వార్చన చేయాలి అనుకున్నారు, 1,00,000 తులసి అర్చన చేయాలి అనుకున్నారు, ఒక్క రోజులో వచ్చేవి కాదు. కాబట్టి రేపు పూజ చేయాలనగా ఇవాళే కోసుకొని మనం జాగ్రత్తగా ఒక గదిలో పవిత్రవంతమైన స్థానంలో కింద గుడ్డ వేసి చక్కగా ఉంచుతాం. నేల మీద మాత్రం ఉంచకూడదు. నేలకి విద్యుత్ అయస్కాంత ప్రభావ శక్తి ఉండి దానిలో ఉన్నటువంటి కనిపించని దివ్యవంతమైనటువంటి ప్రభావాలు ఆ భూమిలోకి పోతాయి. మనం పూజ చేసినా ఫలితం వ్యర్థం. అందుచేత పూలు కానివ్వండి, బిల్వ పత్రాలు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి నేల మీద పెట్టకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విశేషాంశం. చెట్టు నుంచి కోసి ఆ కోసినటువంటివి పదిలంగా ఒకచోట పదిలపరిచి వారం 10 రోజులు వాడవచ్చు. పూజ చేసినటువంటివి మాత్రం నిర్మాల్యం అవుతుంది. ఆ నిర్మాల్యాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి, లేక నదిలో కలపాలి అని చెప్పేసి శాస్త్రం. ఈ బిల్వ
తత్వంలో ఉన్నటువంటి పరమేశ్వర అనుగ్రహ కటాక్ష వీక్షణానికి సంబంధించినటువంటి త్రిగుదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రయాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పితం అనేటువంటి ఈ బిల్వ ఆకు పరమ పవిత్రవంతమైంది. ఆ ఆకును ఒక్కసారి పూజ చేసిన తర్వాత మరునాడు దాన్ని కడిగి మళ్ళీ పెట్టడం అనేది తప్పు. కారణం ఏంటంటే అది నిర్మాల్యం కింద లెక్క. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే చెట్టు నుంచి కోసినవి మాత్రం 10 రోజుల పాటు వాడచ్చు, తప్పు లేదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో